నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మహారాష్ట్రలోని మాల్వాన్ పట్టణంలో ఓ స్క్రాప్ షాప్ యాజమాని ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయిన సమయంలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే సోమవారం మాల్వాన్ మున్సిపల్ కౌన్సిల్ యంత్రాంగం తక్షణ చర్యగా ఆ నినాదం చేసిన వ్యక్తి స్క్రాప్ షాపును బుల్డోజర్తో కూల్చివేసింది. మాల్వాన్ ఓ ముస్లిం వలసదారు, స్క్రాప్ వ్యాపారి భారత వ్యతిరేక నినాదాలు చేశాడని అతడిని మాల్వాన్ నుంచి బహిష్కరించడమే కాకుండా అతని వ్యాపారాన్ని తక్షణమే ధ్వంసం చేశామని చెప్పుకొచ్చారు. ఈ చర్యలో సహకరించిన మాల్వాన్ మున్సిపల్ కౌన్సిల్ పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు అంటూ పోస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతిఘటనగా స్థానికులు సోమవారం ఒక బైక్ ర్యాలీ నిర్వహించి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నివేదిక ప్రకారం ఆదివారం మ్యాచ్ సందర్భంగా మహారాష్ట్రలోని సింధుదుర్గ జిల్లా మాల్వాన్లో ఇద్దరు వ్యక్తులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో వారిని స్థానికులు వెంటనే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో మాల్వాన్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు శాంతి భద్రతలు కాపాడేందుకు రంగంలోకి దిగారు. ఇంకా దర్యాప్తు కూడా కొనసాగుతుంది.